అమెరికాలో ఉన్న మిత్రులు చెప్తుంటారు టెక్సాస్లో ఎక్కువగా తెలుగు మాట్లాడుకుంటుంటారు, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. అట్లాగే కొన్ని ప్రదేశాల్లో అట్లాగా మన ఇండియన్స్ ఉండటం లేదా తెలుగు వాళ్ళు ఉండటం, ఈవెన్ బ్రిటన్లో కానీ అన్ని దేశాల్లో కూడా అట్లా ఒక్కొక్క ప్రదేశం పేరు ఏదో ఒకటి మాటల్లో వస్తుంటుంది. భవిష్యత్తులో దుబాయ్లో ఎక్కువ మంది భారతీయులు మన తెలుగు వాళ్ళే వెళ్తారేమో. ఎందుకంటే మన వాళ్ళకి సొంత ఊరు మీదన ఒక విరక్తి ఉంటుంది, ఎక్కడికో వెళ్ళి ఇంతకంటే మెరుగైన జీవితం కావాలని కోరుకుంటాం. అందుకే ముంబైలో చూసిన మనోళ్ళే ఉంటారు, ఢిల్లీలో చూసిన మనోళ్ళే ఉంటారు, హైదరాబాద్లో చూసిన మనోళ్ళే ఉంటారు, చెన్నైలో చూసిన మనోళ్ళే ఉంటారు, బెంగళూరులో చూసిన మనోళ్ళే ఉంటారు. ఇట్లాగా దుబాయ్కి ఎక్కువ వెళ్తారు. ఎందుకంటే దుబాయ్కి ఇప్పుడు ఈ అరబ్ దేశాలకు ఒక పెద్ద సమస్య ఏర్పడింది. ఆయిల్ని క్రమంగా ప్రపంచ దేశాలు తగ్గించుకోవాలనుకుంటున్నాయి. ప్రస్తుతం అయితే అవసరం కాబట్టి వాడుతున్నారు. ఆయిల్ వాడకం దేనికి ఎక్కువ వాడతారు? వెహికల్స్ కోసం. వెహికల్స్ అలవాటు ఎక్కువైపోయాక ప్రతి ఒక్కళ్ళు కారు కొనేస్తున్నారు, టూ వీలర్ మట్టుగా ఉంటుంది. చాలామందికి 100కి 90 మంది ఏదో ఒక వాహనం వాడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోయి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువ డిపెండెన్సీ అయిపోయింది. దీంతో ఏమైపోయింది, ఆయిల్ వాడకం ఎక్కువైపోయింది. ఆయిల్ వాడకం ఎక్కువ అవడం వల్ల పెట్రోల్ డీజిల్ అవసరం ఎక్కువైపోయింది. దానివల్ల వస్తున్న పొల్యూషన్తో ప్రపంచ పర్యావరణానికి దెబ్బ తగులుతుందన్న తర్వాతన ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు అయితే కనుక మనకి ఆయిల్ని సేవ్ చేయొచ్చు అన్నటువంటి ఆలోచన వైపుకి వెళ్ళటం, దాంట్లో భాగంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడం నడుస్తోంది. ఇది ఇప్పటికి ఆరంభ దశ. ఒక 5-10 ఏళ్ళు పోతే ఇక క్రమంగా 100కి 90% వాహనాలు. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ బంకులు డీజిల్ బంకులు ఉన్నట్టుగా ఈ కరెంటు ఛార్జింగ్ స్టేషన్స్ లేవు. ఉన్న చోట కూడా అరగంట గంట సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలన్నీ దాని మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. అది కొనసాగితే రేపో మాపో కరెంటుని 5 నిమిషాల్లో ఛార్జింగు, 1 నిమిషంలో ఛార్జింగు ఇట్లాంటివి వచ్చేసినాయి అనుకోండి, అంతా దాని మీదకే పోతారు. ఇప్పటికే ఓ 10% ఇటు వచ్చేస్తున్నారు. క్రమంగా ఇది పెరిగిపోతుంది, అది ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి ప్రారంభమయ్యాక ఆ టెంపోని ఎవడో ఆపలేడు. ఎందుకంటే ఇంత ఆయిల్కి డబ్బులు పోసే కంటే కరెంట్ వెహికల్కి 4 రూపాయలు ఎక్కువైనా సరే బెటర్ అన్నటువంటి కోణంలో కొంటున్నటువంటి రోజులు. ఇప్పుడు ఇది పెరిగిపోతే ఆయిల్ దేశాలు బతుకేమైపోతుంది, సౌత్ ఆఫ్రికా లాగా ఆఫ్రికన్ కంట్రీస్ లాగా తయారైపోతుంది. వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా వాటి ఆయా దేశాలు, సింగపూర్, దుబాయ్ లాంటిది ఆయా దేశాలని ఎడ్యుకేషన్ హబ్గా, టూరిస్ట్ హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా, కమర్షియల్ హబ్గా మార్చాలనుకుంటే ఇండస్ట్రీస్కి కష్టం, ఎందుకంటే వాళ్ళ దగ్గర నీళ్లు లేవు కాబట్టి. బట్ కమర్షియల్ హబ్గా సులభమే. ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. దానికి ఏం కావాలి? మ్యాన్ పవర్ కావాలి. అక్కడ ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీలో పనిచేయడానికి నాణ్యత కలిగినటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు కావాలి. ఆ దేశంలో చదివే వాళ్ళని ఇప్పుడు అట్లా ప్రోత్సహించడంతో పాటుగా మన దేశాల వాళ్ళని పిలుస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళకి స్టూడెంట్ వీసాలు ఇప్పటిదాకా అమెరికాకో కెనడాకో ఇటు నుంచి ఇప్పుడు దుబాయ్ వైపు పరుగులు పెడుతున్నారు. దుబాయ్లో స్టూడెంట్ అక్కడికి నేర్చుకోవడంతో దాంట్లో ఈ కోర్సుల్లో ప్రత్యేకించి ఉపాధి కోర్సులు, కొన్ని ప్రత్యేకించి జాబ్ ఓరియంటెడ్ కోర్సులు దుబాయ్లోని చాలా యూనివర్సిటీలు అందులో పెడుతున్నాయి. అందులో మనస్తత్వ శాస్త్రం, వ్యాపారం, మార్కెటింగ్, ఆర్థిక శాస్త్రం, ఫైనాన్స్తో పాటు కంప్యూటర్ సైన్స్, అంటే అవన్నీనేమో ఒక ఆస్పెక్ట్. ఇవి మెయిన్ కంప్యూటర్ సైన్స్, బయోమెడికల్ సైన్సెస్, వీటి మీద భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపెడుతున్నారు. ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, హెల్త్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, IT లాంటివి ఉంటున్నాయి. ఉద్యోగాలు సృష్టించే ఎంటర్ప్రెన్యూర్ వాతావరణాన్ని ప్రఖ్యాత ప్రపంచ విశ్వవిద్యాలయాల క్యాంపస్లో దుబాయ్లో చదువుకునేందుకు అవకాశాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరూ అటుపోతుండటంతో భవిష్యత్తులో మన వాళ్ళకి దొరికింది ఇంకొక కొత్త అవకాశం. ఆ మధ్యన అమెరికా తక్కువ వీసాలు ఇస్తే కెనడాకి పోయాం, బ్రిటన్కి పోయాం, బ్రిటన్ కూడా తక్కువ ఇచ్చాక కెనడాకి పోయాం. ఇప్పుడు దుబాయ్ వైపుకి అడుగులు పడుతున్నాయి.